అక్షర బ్రహ్మయోగం 18వ శ్లోకం. అవ్యక్తాదవ్యక్తై సర్వా ప్రభవంత్యః రాగమే రాత్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. మరోసారి. అవ్యక్తాదవ్యక్తై సర్వా ప్రభవంత్యః రాగమే రాత్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. వ్యక్తమయ్యే ప్రతి జీవి, వృక్షం, జంతువు ఇలాంటివన్నీ అవ్యక్తమైన ప్రకృతి నుంచి వస్తున్నాయి. ప్రకృతి అంటే ఏంటి? పచ్చదనం నిండిందేనా? అంటే కొండలు, బండలు, ఎడార్లు ఇవన్నీ ప్రకృతి కావా? ప్రకృతి అనే పదాన్ని పచ్చదనం నిండిన చోటికి పర్యాయ పదంగానే మనం వాడుతున్నాం. వందల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఎడారి ఇసుకలో పుట్టి అక్కడే జీవించగలిగే జీవులు ఉన్నాయి. అలాగే భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉండి పర్వతాలను తనలో దాచుకోగలిగిన సముద్రంలోనూ సూక్ష్మజీవులు మొదలు తిమింగలాల వరకు ఉన్నాయి. 6 నెలలు పగలు 6 నెలలు చీకటి ఉండే ధృవాల్లోనూ కొన్ని జంతువులు పుట్టి అక్కడే మనగలుగుతున్నాయి. ఇప్పుడు ప్రకృతి అంటే నీరు, మంచు, ఇసుక, అరణ్యం ఇవే, లేదా తనలోంచి ఇంకో జీవిని పుట్టించగలిగే శక్తే. అంటే ఇవన్నీ కూడా ప్రకృతే. కాసేపు అనుకుందాం. అందాకెందుకు, మన ఒంట్లోనే రకరకాల సూక్ష్మజీవులు పుట్టి మరణిస్తున్నాయి. ఇవన్నీ మనకు తెలియకుండా జరుగుతుంది. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థకి, రోగాలను కలిగించే సూక్ష్మజీవులకి ప్రతి క్షణం యుద్ధం జరుగుతుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు మనుషులం ప్రకృతిలోంచి పుట్టామా? ఇందాక మనం చెప్పుకున్న రాళ్ళు, ఇసుక, నీళ్లు, మంచు ఇవి మనలాంటివేనా? అంటే ప్రకృతిలోంచి పుట్టాయా? వ్యక్తం అవుతున్న ప్రతి జీవి, ప్రతి పదార్థం పుట్టడానికి, పెరగడానికి, రూపాంతరం చెందడానికి కనపడిన శక్తితో సాయం చేస్తుంది. అది అవ్యక్తమైన ప్రకృతి. ఇది మామూలుగా చెప్పుకోవాలంటే ఒక మంచి కుర్రాడు, 25 ఏళ్ల వయసు, మంచి ఉద్యోగం, అందమైన భార్య ఆయన జీవితంలోకి వచ్చింది. తర్వాత 2-3 ఏళ్ళలో పిల్లలు పుట్టారు. ఒక మంచి చోట ఖరీదైన స్థలం కొన్నాడు. ఇల్లు మొదలు పెట్టడానికి కావాల్సిన ఇసుక, ఇటుకలు, సిమెంట్ ఇలాంటివన్నీ తెప్పించాడు. ముహూర్తం పెట్టించాడు. 2 సంవత్సరాల్లో అద్భుతమైన ఇల్లు పూర్తయింది. ఆ ఇంట్లోకి వచ్చాక ఆయన పిల్లలు బాగా చదివి పెద్ద నగరాల్లో స్థిరపడ్డారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు. ఇంకొన్ని ఏళ్ళు గడిచాక ఈ తల్లిదండ్రి కాలం చేశారు. పిల్లలు వచ్చి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆ ఇల్లు అమ్మేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఇల్లు కొన్న ఆయన ఇల్లు అంతా పడగొట్టించి ఆ స్థలం అంతా ఖాళీగా మార్చేశాడు. ఈ కథలో ప్రకృతి ఎక్కడుంది? సరే, ఓ 2 పక్షులు జంట కట్టాయి. ఆ పుల్ల, ఈ పుల్ల, కొబ్బరి పీచు ఇలాంటివన్నీ పోగు చేసి కొన్ని రోజులు గూడు కట్టాయి. ఆ గూట్లో ఆడపక్షి గుడ్లు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్లోంచి పిల్లలు వచ్చాయి, పెద్ద అయ్యాయి, రెక్కలు వచ్చాయి, ఎగిరిపోయాయి. ఈ పెద్ద పక్షులు కూడా ఎగిరిపోయాయి. గూడు ఖాళీగా మిగిలింది. ఆ మరుసటి తుఫానికి గూడు కూడా ఎగిరిపోయింది. ఈ కథలో ప్రకృతి ఉంటే కొంచెం ఉందనిపిస్తుంది మనకు కూడా. నిజానికి మొదటి కథలో జంటకి ఇల్లు కట్టాలనే కోరిక, రెండో కథలో గూడు కట్టాలనే కోరిక ఏదైతే కలిగించిందో ఆ శక్తి ప్రకృతి. ఈ ప్రకృతి అవ్యక్తం. అవ్యక్తమైన ప్రకృతిలోంచే వ్యక్తమవుతున్న ఇల్లు, గూడు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంటే ఇల్లు కొనుక్కున్న ఆయన ఇల్లు పడగొట్టాలని కోరిక కలిగింది. అది కూడా ప్రకృతిలో భాగమే. ఆ ప్రకృతిలో భాగమే గూడు ఎగిరిపోవడానికి గాలిగా పరిణమించింది. ఇలా అవ్యక్తమయ్యే ప్రకృతికి ఒక నియమితమైన కాలం ఉంది. ఆ కాలం ప్రకారం అది పనిచేస్తుంది. ఆ కాలం ప్రకారమే పగలు సృష్టి జరిగి రాత్రి అంతమవుతోంది అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అంటే ఈ పగలు రాత్రి 17వ శ్లోకంలో చెప్పుకున్న బ్రహ్మగారి పగలు, బ్రహ్మగారి రాత్రి అన్నమాట.